వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 4 రివ్యూ మాట్లాడుకుందాం. ఈ సయ్యర్ ఎపిసోడ్ లో జడ్జిలో కొంచెం ఈగో కనిపించింది నాకు. దాంతో పాటు కొంతమందికి అన్యాయం జరిగింది, కొంతమందిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో అంత వావ్ అనిపించే క్యాండిడేట్స్ చాలా ఉన్నప్పటికీ గ్రీన్లు ఎందుకు ఇవ్వలేదో కూడా అర్థం కాలేదు. అవి చెప్తే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి చూడమా, ఎక్కువ మందికి రీచ్ అయింది. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా పక్కనే ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, కొట్టేసి హైప్ చేసి పడేమా. సో ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ ఈసారి వచ్చింది వీళ్ళ ఇంట్రడక్షన్ అంతా అయిపోగానే దీపక్ వచ్చాడు. ఈయన చాలా టాల్ ఉన్నాడు, మంచి ఫిజిక్ ఉంది. బట్ ఈయన బ్యాక్ స్టోరీ, ఈయన పర్సనాలిటీ చాలా బాగా అనిపించింది నాకు. బికాజ్ ఆయనగా చిన్నప్పుడు ఫేస్ చేసింది కానీ, ఆ లెఫ్ట్ హిప్ కానీ, ఆ బ్యాట్ కానీ, దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వటము, దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మిస్ ఆంధ్రప్రదేశ్ మోడల్గా గెలవటము, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్. సో ఇలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీళ్ళలో కాన్ఫిడెన్స్, ఆ మాట్లాడగలే తలము అవన్నీ ఉన్నప్పుడే ఇలాంటి అచీవ్ చేయగలరని నేను బిలీవ్ చేస్తాను. సో పర్సనాలిటీకి సూట్ అవుతుంది, మంచి ఫిజిక్ ఉంది. కాకపోతే ఆయన రాసింది జెన్యున్ గా రాయలేదంట. దాన్ని మరి ఎందుకు ఈయన అంటే ఇక్కడ నాకేమనిపించింది అంటే అక్కడ జెన్యున్ గా రాయలేదు, అది తెలుసు ఆయనకి. మరి ఇక్కడ కొంచెం ఎందుకు ఫ్లిప్ అయ్యాడు ఓట్స్? సో నాకు మీసం గడ్డం కాదు, హెయిర్ ఇష్టం అని చెప్పి ఎందుకు ఫ్లిప్ అయ్యాడు? మిస్ఫైర్ అయిందా? అదే నాకు అర్థం కావట్లేదు. తర్వాత తప్పు అయితే ఒప్పుకున్నాడు, బట్ అది కొంచెం చీటింగ్ చేసినట్టే కదా. నువ్వు జెన్యూనిటీ లేదు అంటే జెన్యున్ పర్సన్ కాదు అన్న ఫీలింగ్ తెప్పించాడు. సో అఫ్ కోర్స్ ఎవరు ఒక్క నవదీప్ గారు తప్పించి మిగిలిన బిందుమాదేవి గారు ఈవిడ అయితే రెడ్లే ఇచ్చేసారు. అన్నాడు అభిజిత్, రెడ్లు ఇచ్చారు. నవదీప్ గారు చూద్దాం ఇలాంటి దగ్గర గారు అతి తెలివి ఉపయోగించే క్యారెక్టర్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, అతి తెలివి కొన్నిసార్లు మంచిగా అవ్వచ్చు, కొన్నిసార్లు మిస్ఫైర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఆయన ఎందుకు అలా చేశాడనేది మనకి అర్థం కాలేదు. బికాస్ ఆయన చూస్తేనే అర్థమైపోతుంది ఆయనకి హెయిర్ అంటే చాలా ఇష్టం. సో మోడల్ కాబట్టి ఆ హెయిర్ చాలా ఇదిగా ఉంది కాబట్టి. కానీ ఆ గడ్డం మీసం ఆయనకి లేదు. పోయినప్పటికి ఎందుకు రాశాడు అది వాళ్ళు ఎందుకు నమ్మాలి? ఎవడు నమ్మేటట్టు కూడా లేదు. బట్ అక్కడ దొరికిపోయాడు. బట్ ఓకేగా అనిపించాడు కానీ ఓ సూపర్ క్యాండిడేట్ అనిపించలేదు. బట్ ఆ పర్సనాలిటీ, ఆ గ్రోత్ ఉంది కాబట్టి ఇవ్వటం ఓకే, నెక్స్ట్ రౌండ్ చూద్దాం అన్నట్టు అనిపించింది. ఓకేగా అనిపించింది. సో నెక్స్ట్ మిస్ అపూర్వ. ఈవిడ చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడింది, చాలా ఎంటర్టైన్ చేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ న్యూస్ ప్రెజెంటరు, టీవీ యాంకరు అన్ని చెప్పింది. మిస్ అపూర్వ మిస్ ఇండియా చాలా రిప్రజెంట్ చేసింది. ఆవిడ బ్యాక్ స్టోరీ బాగుంది, ఆవిడ సక్సెసెస్ బాగున్నాయి. దాంతో పాటు ఆవిడ మాట్లాడిన విధం ఫస్ట్ వచ్చి చాలా ఫన్ చేసింది. ఆ ఫన్కి వీళ్ళంతా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఈవెన్ శ్రీముఖి, నవదీప్, బిందుమాధవి, అభిజిత్ ఇంప్రెస్ అయిపోయారు. నవదీప్ అయితే ఫస్ట్ గ్రీన్ ఇచ్చారు. సో ఇంకా డెప్త్కి వెళ్ళకుండా గ్రీన్ ఇచ్చారు. ఆవిడకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఆమె హానెస్టీ ఉంది, అక్కడ ఆమె డిబేటబుల్ క్వశ్చన్స్ ని చాలా బాగా ట్యాకిల్ చేస్తుంది. సో తను జెన్యున్ గా హానెస్ట్ గా చెప్పింది. ఏమి ఇష్టం లేదు, ఏమి ఇష్టం ఉంది. అభిజిత్ గేమ్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, వై అభిజిత్ అని అందరూ పడుతున్నారు. ఎందుకు బిందుమాధవి గురించి మాట్లాడంటే బిందుమాధవి హాట్ స్టార్ లో వచ్చింది కాబట్టి ఎప్పుడు చూడలేదు. నవదీప్ ఫస్ట్ సీజన్ కాబట్టి అప్పటికే గుర్తున్నది ఫస్ట్ సీజన్ కాబట్టి. అభిజిత్ ఒక్కడితే ఎక్కువ హైలైట్ అయిన సీజన్ కాబట్టి అభిజిత్ గురించే మాట్లాడుతున్నారు. వస్తారు కొందరు, ఇష్టం అంటే వీళ్ళు పొంగిపోతున్నారు, నష్టం అంటే ఎందుకు పొంగిపోవట్లేదో అర్థం కావట్లేదు. సో షీ హ్యాస్ ఎ పాయింట్, తనకు ఒక పాయింట్ ఉంది. ఎడ్యుకేషన్ ని దీనితో కంపేర్ చేయకూడదు అని చెప్పింది. తన ఆ పాయింట్ మీద చాలా స్టాండ్ అయ్యింది, చాలా హానెస్ట్ గా జెన్యున్ గా ఆన్సర్ చేసిందని నా ఫీలింగ్. దాంతో పాటు ఆ పర్సనాలిటీ బాగుంది, దాంతో పాటు ఆ పర్ఫామ్ చేసింది, దాంతో పాటు మనల్ని నవ్విచ్చింది, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. సో ఇన్ని మాట్లాడినా హీటెడ్ డిస్కషన్ లో వీళ్ళ ఈగో హర్ట్ అయింది. బికాస్ అభిజిత్ కి ఈవిడ అంటే ఇష్టం లేదని చెప్పలేదు, మీరంటే ఇష్టం అండి, మీకు ఆ గేమ్ ప్లే నాకు అక్కడ నచ్చలేదు అని చెప్పింది. ఆవిడ పాయింట్ వ్యాలిడే. బట్ వీళ్ళు ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు? అక్కడ మనోడికి ఈగో హర్ట్ అయిపోయింది. బిందుమాధవికి కూడా ఇన్ఫాక్ట్ ఈగో హర్ట్ అయిపోయింది. మమ్మల్ని అనకూడదు, మేము జడ్జెస్, మా పాయింట్ మీరు చెప్పకూడదు, నాకు బిస్కెట్లు మాత్రమే ఇవ్వాలి. మీరు బిస్కెట్ లేకుండా ఇలాంటి చేస్తే మేము రెడ్లే ఇస్తాం. అంత ఇంప్రెస్ అయిన వాళ్ళు రెడ్లు ఇవ్వకుండా గ్రీన్ ఇవ్వకుండా రెడ్లు ఇచ్చారు. సో ఫస్ట్ స్టార్టింగ్ మేము కూడా ఇంప్రెస్ అయిపోయి మాకు గ్రీన్లే అన్న వ్యక్తులు, ఇంత ఇంప్రెస్ అయిన వ్యక్తులు ఆవిడ వచ్చి ఒక డిబేటబుల్ క్వశ్చన్ సింపుల్ గా మీరు అడిగిన ప్రతి దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేసింది అపూర్వ.
నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఆమె. ఇన్ఫాక్ట్ ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ వచ్చేసి అపూర్వనే. ఎంత ఫన్ చేసిందో, ఎంత ట్యాకిల్ చేసిందో, ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడింది ఆమె. ఆవిడకి బిగ్ బాస్ కలర్ అన్ని అన్ని అర్హతలు ఉన్నాయి అనిపించింది నాకు. ఆవిడ ఫన్ ఎలిమెంట్ కానీ, ఆవిడ అచీవ్మెంట్స్ కానీ, దాంతో పాటు ఆవిడ మాట్లాడిన విధానం కానీ ఎక్కడ డిగ్రేడ్ చేయలేదే. ఆవిడ కనిపించిన పాయింట్ చాలా స్టిక్ గా చేసింది. ఏమి టూ బ్యాక్ మైండ్ లో రాలేదే, చేంజ్ చేసుకోలేదే. ఇంకా మీరు ఈగో హట్ అయిపోయారు అంతే. ఈ అభిజిత్ కొన్ని వాటికి హట్ అయిపోతాడు, కొన్ని వాటికి ఫీల్ అయిపోతాడు. ఎవడన్నా కామ్ అంటే ఇప్పుడు నాలాంటోడే అని చెప్పేసి వాడికి గిరించాడు. ఏందో అసలు అస్సలు అర్థం కాదు. ఇక్కడ చెప్పిన పాయింట్ని తీసుకోలేకపోయిన వ్యక్తి ఆవిడ కాదు, అక్కడ వచ్చే కంటెస్టెంట్లు కాదు, జడ్జెస్ గా ఫస్ట్ మీరు తీసుకోవాలన్నట్టు నా ఫీలింగ్ అనిపించింది. కంటెస్టెంట్లు వచ్చిన ఒక పాయింట్ చెప్పారంటే జడ్జెస్ గా మీరు అది యాక్సెప్ట్ చేయాలి. మీది గత సీజన్ కదా, అది మీరు యాక్సెప్ట్ చేయక ఈగోకు తీసుకొని రెడ్లు ఇచ్చి పడేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంత బాగా పర్ఫామ్ చేసిన అమ్మాయి, అంత బాగా నవ్వించిన అమ్మాయి, అంత బాగా మాట్లాడుతున్న అమ్మాయిని రెడ్లు ఇచ్చేశారు. అభిజిత్ రెడ్, బిందుమాది ఫాలోడ్ బై రెడ్ అని ఒక్క నవదీప్ జెన్యున్ అనిపించాడు. ఇక్కడ నవదీప్కి ప్రతిదీ వ్యాలిడ్ అనిపించింది. అక్కడ ఆవిడ ఫన్ చేసింది, మిగిలిన మాట్లాడింది కూడా బాగా మాట్లాడింది అని ఒప్పుకున్నాడు. ఆవిడకి ఏమనిపించిందో అది ఒపీనియన్, మీ ఒపీనియన్ తీసుకెళ్ళి ఆవిడ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు బిందు మాధవన్ అభిజిత్. ఎందుకంటే వాళ్ళు ఈగో హట్ అయింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసింది కాబట్టి. టార్గెట్ చేయలే, ఆవిడ చేసింది కరెక్ట్ అని నా ఫీలింగ్. ఫ్యాక్ట్ ఆవిడకి 3 గ్రీన్లు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసా. రావాల్సిన వర్త్ క్యాండిడేట్ మిస్ అపూర్వ. నాకు అంత బాగా అనిపించింది బికాజ్ ఆ పర్ఫార్మెన్స్ చూసి, ఓవరాల్ పర్సనాలిటీ అంతా. కానీ వీళ్ళు ఈగోయిస్ట్ వీళ్ళు అంతే. సో జడ్జెస్ ఉన్నప్పుడు మీరు ఎంత బాగా బిగ్ బాస్ కి ఇలాంటి పర్సనాలిటీ కావాలి, అలాంటి పర్సనాలిటీ కావాలి, అబద్ధాలు చేసినా రెచ్చగొట్టినా కావాలి అనుకున్నప్పుడు, సో అలాంటి క్యాండిడేట్ అంత బాగా మాట్లాడినప్పుడు ఈవిడికి ఇచ్చి ఉండాల్సింది కదా అన్నట్టు నాకు అనిపించింది. మామ మీకు ఏమనిపించింది అని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మామ జడ్జెస్ కరెక్ట్ గానే చేస్తున్నారా, లేదంటే అవసరమైన వాళ్ళు చేయకుండా అనవసరమైన వాళ్ళు చేస్తున్నారా, మీకు ఎవరు బెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించారు, మిమ్మల్ని ఎవరు ఇంప్రెస్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ, మర్చిపోద్దు. సో నెక్స్ట్ హరీష్ గారు, హరీష్ వచ్చాడు. హరీష్ నాయుడా, హరీష్ నాయుడు. అసలు ఈయన ఏం మాట్లాడి, ఈయన చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూస్తున్నాడంట. ఈయన పర్సనాలిటీ ఏముంది, చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూస్తున్నా, బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్కి వెళ్ళాలి, జాయ్ కోసం వెళ్ళాలి. ఇదే లాస్ట్ సీజన్ లో ఒకరు జాయ్ కోసం ఎంజాయ్ చేయటం కోసం బిగ్ బాస్కి వెళ్తానంటే వీళ్ళు పంపించలేదు. సో నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కోసం కాదు, ఎంజాయ్ చేయడానికి అయితే మేము పంపించము, మీ పర్సనాలిటీ ఏంటో తెలియాలన్నారు. ఇక్కడ హరీష్ పర్సనాలిటీ ఏం తెలిసింది మీకు? ఏం తెలిసింది? నాకైతే ఏం తెలియలేదు. వచ్చాడు, జాబ్ అన్నాడు, పేరెంట్స్ అన్నాడు, స్ట్రగుల్ అన్నాడు, బిగ్ బాస్ చూస్తున్నాడని వెళ్ళిపోతాను అన్నాడు అంతే. వచ్చి బిందు మీద పూసి 2 స్వీట్లు పూసి వాటర్ పూసి ఈజ్ ప్రిపేర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్. తను అలా చేస్తుంది అని తెలిసి కూడా ఉన్నాడు. ఆయన చెప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకున్న పాయింట్ని మీరు ఇంకేంటి ఏమనాలి ఆయన చెప్తున్నాడు. నేను చిన్నప్పుడు బిగ్ బాస్ చూసాను, మీరు ఇలాంటివి చేస్తారని తెలిసి కామ్ గా ఉండాలని చెప్తున్నాడు. అతని పర్సనాలిటీ అది కాదు, అతని పర్సనాలిటీ ఫేక్ అని అర్థమవుతుంది. అక్కడ ఆయన కామ్ నేచర్ కాదు, చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ప్రిపేర్డ్ గా వచ్చాడు. అందుకని నవదీప్ గారికి ఏం అనిపించలేదు, రెడ్ ఇచ్చారు. ఈవిడికి మీరు రియాక్ట్ అవ్వలేదని నేను అబ్జర్వ్ చేసింది కాబట్టి రెడ్ ఇచ్చింది. వీళ్ళిద్దరు చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఇక్కడ ఈగోయిస్ట్ అభిజిత్ వచ్చేసారు మధ్యలో. నాకు ఎందుకు ఈగోయిస్ట్ అంటున్నానంటే, అంతకుముందు అపూర్వ వచ్చి ఆయన టార్గెట్ చేసినప్పుడు ఆయన ఈగో హట్ అయింది. ఇక్కడ వచ్చి అభిజిత్ లాంటి పర్సనాలిటీ అని మనోడు ఫీల్ అయిపోయి ఎవరు ఏమనుకున్నా ఇలాంటి సిచ్యువేషన్ లో కామ్గా ఉండాలి కాబట్టి నీకు మాత్రం నేను గ్రీనే ఇస్తా బిడ్డ అంటూ గ్రీన్ ఇచ్చాడు. వర్తబుల్ క్యాండిడేట్స్ మీరు ఎవరు? అసలు ఆయన ఏం పర్సనాలిటీ తెలిసింది చూసిన ఆడియన్స్ కి. మాకైతే ఏమనిపించలేదు, ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఆయన పర్సనాలిటీ అయితే మాకు కనిపించలేదు. బట్ ఆయన గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేసి నెక్స్ట్ రౌండ్ పంపిస్తాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ రీజన్ తెలుసా, నీ కాము, నీ పేషెన్స్. నాకు ఎవరేమనుకున్నా నువ్వు నాలాంటాడు తమ్ముడు, నాలాగే ఉండాలి తమ్ముడు, నువ్వు నా ఇన్స్పిరేషన్ తమ్ముడు, నా కొట్టగలుగు. ఏంది అంటే నీలా ఉంటే ఎవడానికి ఇచ్చేస్తావా? అందులో వచ్చి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సీజన్స్ లో వచ్చినప్పుడు నీలా వచ్చేసి కామన్ కంపోజ్ నేచర్ ఉండాలి కాబట్టి అభిజిత్ ఎలా సెలెక్ట్ చేసేస్తాను ఒక ఇంటిస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ ఫీలింగ్ వచ్చింది. ఆయనలో నాకేం కనిపించలేదు. హరీష్లో మీకు ఏం కనిపించింది? ఆ పర్సనాలిటీ ఏముంది? ఒక బ్యాక్ స్టోరీ లేదు, ఏమీ లేదు. ఓన్లీ బిగ్ బాస్ చూసాడు, బిగ్ బాస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అంటే అది ఆ పాయింట్ మీద ఇచ్చేసారు వీళ్ళు. మరి ప్రీవియస్గా వచ్చిన కంటెస్టెంట్లకి ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికన్నా మీరు నిన్న వచ్చిన డిఫెన్స్ లేడీకి ఇవ్వచ్చు కదా. ఆవిడ ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఫేమ్ తెచ్చుకోవాలనుకుంది కదా, ఆవిడ కూడా ఏదో తెచ్చుకోవాలనుకుంది కదా, ఆవిడకి ఇవ్వచ్చు కదా.
ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేస్తారో కొన్ని సెలక్షన్స్ చూస్తే దరిద్రం అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ బాగా సెలెక్ట్ చేశారు అనిపించింది, సెకండ్ ఎపిసోడ్ కూడా ఓకే అనిపించింది, థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఎత్తిపోతున్నారు, ఫోర్త్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏందేందో చేస్తున్నారు. ఇంకా అన్యాయం జరిగింది ఏంటయ్యా అంటే చాలా మందికి గ్రీన్లు ఇచ్చారు, హోల్డ్ చేశారు, వాళ్ళు ఎవరికి చూపించలేదు. వాళ్ళకు కూడా అట్లీస్ట్ ఈ హరీష్ ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళ పర్సనాలిటీ కూడా తెలిసేది కదా. అదేమి ఎవరో ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. వాళ్ళందరికీ మంచి కంటెస్టెంట్లు వాళ్ళ ఫన్ చేశారు, ఏదో చేశారు, వాళ్ళలో కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళని కూడా చూపించాలి, వాళ్ళు హోల్డ్ చేశారు కాబట్టి వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మీరు చెప్పండి, హోల్డ్ చేసిన క్యాండిడేట్స్ కి అన్యాయం జరిగిందా లేదా? ఈ స్క్రీన్ ప్రెజెన్స్ ని షేర్ చేయొచ్చు కదా. హరీష్ నాయుడుకు అక్కడ పర్సనాలిటీ లేని క్యాండిడేట్ కి, ఫన్ చేయలేని క్యాండిడేట్ కి, ఎంటర్టైన్ చేయలేని క్యాండిడేట్ కి అంత టైం ఇచ్చే బదులు మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చుంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో చూసి ఆడియన్స్ కూడా తెలిసే కదా ఎందుకు ఇచ్చారనేది. ఇట్ ఈస్ రాంగ్ అనిపించింది. వీళ్ళందరికీ కొంచెం అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో నెక్స్ట్ గౌరీ వచ్చింది, షీఈ్ అ ట్రాన్స్. ఆవిడ మాట్లాడుతుంటేనే యాక్చువల్గా అర్థమైపోతుంది, ఆ ఫేస్ ఫిజిక్ చూసినప్పుడు చూసిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్ అని అర్థం అవుతుంది. ఆవిడ గోత్రు అయ్యి ఉంటుంది, ఆ వాయిస్ కానీ అవన్నీ ఆ గోత్రు అవుతుంది, చిన్నప్పటి నుంచి అన్నీ అవుతుంది. కానీ నాకు చేసిన ఫ్లిప్ పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా సొసైటీకి, ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా పేరెంట్స్ తప్పించని చెప్పేసింది. ఫస్ట్ టైం అయితే కాదు. సో చూసినెమ్మటే ఎవరికైనా అర్థమైపోతుంది, చూసినెమ్మటే మాట్లాడినమ్మటే ఎవరికైనా అర్థమైపోతుంది. సొసైటీకి కూడా తెలుసు నేను గోత్రు అయ్యాను, ఇలాంటి గోత్రు అయ్యాను, ఇలా ఫేస్ చేశాను అని చెప్పుంటే బాగుండు అని అనిపించింది. బికాజ్ ఆవిడేదో అనుకొని వచ్చి ఉండొచ్చులే, బట్ నవదీప్కి అది నచ్చలేదు, బట్ అందుకే రెడ్డి ఇచ్చాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి క్యాండిడేట్స్ అట్లీస్ట్ ఆ పేరెంట్స్ ఆర్ బ్యాకింగ్ హర్, చదివిచ్చారు, బయటకు పంపించలేదు. చాలా మందిని బయటకు పంపించేస్తారు మమ్మీ ఇలాంటి వాళ్ళని. నేను లిటరల్గా చూసా, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ చాలా దారుణంగా ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి, వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతారు. అలాంటి దాంట్లో ఒక ఫ్యామిలీ బ్యాక్ చేసి తను చదివిచ్చి తను మంచిగా చూసుకుంటున్నారు. తను ఇక్కడ వరకు రావటం, తను ఏదో రీల్స్ చేసుకోవటం, ఇక్కడ వరకు రావటమే గ్రేట్ అనేది నా ఒపీనియన్. ఇలాంటి క్యాండిడేట్స్కి ఇస్తే చాలా ఇన్స్పైర్ అవుతుంది. వై నాట్ బిగ్ బాస్ ఇవ్వకూడదు? ఓన్లీ సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి ఇవ్వాలా? సింహాద్రి ఇద్దరు వచ్చారు, ట్రాన్స్ ప్రియాంక వాళ్ళు సెలబ్రిటీ లిస్ట్లో వచ్చారు. ఇప్పుడు కామనర్ గా చరిత్ర సృష్టించవచ్చు కదా. ఒక కామనర్ గా గౌరీ ట్రాన్స్ వెళ్ళి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యేది, కామనర్స్ కూడా వెళ్ళాలని. సో ఇలాంటి క్యాండిడేట్స్ ఇచ్చుంటే బాగుంటుంది. బికాస్ ఆన్ డాన్స్ చాలా బాగా చేసింది, ఇంప్రెస్ విత్ హర్ డాన్స్. ఆవిడేమి చాలా గత కంటెస్టెంట్ లో ప్రీవియస్ కంటెస్టెంట్ ఉన్నంత ఇదిగా లేదు, ప్రియాంక రోల్ మోడల్ గా తీసుకుంది. ఇంకా నాకు చాలా నేచర్, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా పర్సనాలిటీ బాగుంది. తన బ్యాక్ స్టోరీ చెప్పవసరం, ఇలాంటి వాళ్ళు బ్యాక్ స్టోరీస్ చాలా 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 డిఫికల్ట్గా ఉంటాయి, నాకు తెలుసు, చూసా, చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఆవిడకి ఇచ్చుంటే ఛాన్స్ బాగుండు అనిపించింది. సో బిందు మాధవి ఇవ్వలేదు, అభిజిత్, వీళ్ళు బిందు మాధవి, నవదీపు, ఆ నాయుడు గారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని ఏం అనలేను. అనవసరమైన క్యాండిడేట్స్కి ఇస్తున్నారు, ఈయనకి ఇవ్వట్లేదు. బట్ అభిజిత్ ఇక్కడ మెచ్చుకోవచ్చు ఏంటంటే, ఆయన కొంచెం జాలి తెలిసి ఇలాంటి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉండాలి, ప్రూవ్ చేసుకో అని చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అఫ్ కోర్స్ అవ్వడం లేదనుకోండి, ప్రూవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. బట్ సెకండ్ రౌండ్ అయితే హోల్డ్ చేసి పెట్టారు. సో అన్ఫాక్ట్ మర్చిపోయాం, మన ఛానల్లో టాప్ 15 కంటెస్టెంట్ లిస్ట్ వీడియో అయితే చేస్తాం. టాప్ 15 ఎవరైనా తెలిసిపోయింది, ఆల్రెడీ మీకు లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి, కుదిరితే ఐ కార్డ్స్లో ఇస్తాను. టాప్ 15 లిస్ట్ మన దగ్గర ఉంది, మన ఛానల్ అప్లోడ్ చేసేసాం. బట్ ఈ ప్రాసెస్లో చేసిన వాళ్ళు ఎవరు ఏంటనేది, ఎలా చేశారు అనేది మనం డిసైడ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చింది లాస్ట్గా భాగ్యతుల్లూరి. సో భాగ్యతుల్లూరి వచ్చింది. సో ఈవిడ చాలా బాగా మాట్లాడుతుంది, స్పాంటేనియస్గా టగడ మాట్లాడేస్తుంది. ఆవిడ సింపుల్ గా రిప్రజెంట్ చేసిందంటే, ఆవిడ రీల్స్ లో చేసేది అత్త గోడలు కైండ్ ఆఫ్ రీల్స్ చేస్తాడు, అత్త కామెడీగా ఉండొచ్చు అని చేసిందంట. ఆ కైండ్ ఆఫ్ రీల్ రిప్రజెంట్ చేయడానికి వచ్చి చాలా పర్ఫార్మ్ చేసింది. ఆవిడ ఒరిజినల్ అది కాదని అర్థం అవుతుంది, భాష యాస ఒకటే గానీ ఆవిడ ఒరిజినల్ అది కాదు. బట్ షీఈ్ అ వెరీ ఫన్నీగా చాలా ట్రై చేసింది, స్పాంటేనిటీగా ట్రై చేసింది. తన లవ్ ట్రాక్ చుట్టే, వాళ్ళు అడిగిన ఫ్యామిలీ సరౌండింగ్స్ నుంచి చుట్టే కొంచెం కామెడీగా చేసింది. సో స్పాంటేనిటీగా మాట్లాడుతుంది, ఏది అడిగినా సమాధానం చెప్పగలుగుతుంది. సో ఈవిడ్ని టెస్ట్ చేయలేదు వీళ్ళు నెగిటివ్గా, ఎందుకు చేయలేదో మనకు తెలియదు. కానీ ఇచ్చిన టాస్క్ని ఇచ్చిన వాటిని బాగానే పర్ఫామ్ చేసింది కాబట్టి నాకు కూడా ఓకే అనిపించింది, హిలేరియస్గా అనిపించింది. కానీ మరీ విభత్సమైన పర్సనాలిటీ, విభత్సంగా ఇచ్చేవాళ్ళు ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీ కాదు అని నాకు అనిపించింది. ఉండాలి, ఒక తుంటర్ క్యారెక్టర్ లాగా ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేశారు అన్నట్టు అనిపించింది. సో
ఈవిడ కూడా అందరూ రెడ్లు ఇచ్చేస్తారేమో, గ్రీన్లు ఇచ్చేస్తారేమో అనుకున్నా. గ్రీన్లు ఇచ్చేస్తే అంతకన్నా దరిద్రమే ఉంటుంది. గ్రీన్లే ఇచ్చేసారు ఆల్మోస్ట్. నవదీప్ ఇచ్చాడు, నవదీప్ ఇవ్వబోయాడు, అభిజిత్ ఇచ్చాడు, బిందుమా డిస్కస్ చేసుకొని ఇంకోటి చూద్దాం. ఇంకా నాకు కనిపించాలి ఆవిడ పర్సనాలిటీ అంటే క్లియర్గా లేదు, కొంచెం బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇచ్చేసి ఉంటే అంతకన్నా దరిద్రం ఏమి ఉండేది కాదు అన్నట్టు ఇచ్చింది. బికాస్ ఓన్లీ కామెడీ, ఆ హిలేరియస్, ఆ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ముగ్గురికి గ్రీన్ ఇచ్చేస్తారు అనుకుంటే అది తప్పు. ఇచ్చేస్తారేమో, ఇస్తే కరెక్ట్ ఇన్కరెక్ట్ అయ్యేది అనిపించింది. సో అఫ్ కోర్స్ ఇవ్వలేదు, ఎందుకంటే డిజర్వ్డ్ క్యాండిడేట్ మిస్ అపూర్వకి ఇవ్వచ్చు ఆవిడ మాట్లాడిన విధానానికి, బట్ ఆవిడకి ఇవ్వలేదు వీళ్ళు. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఈ ఎపిసోడ్ లో ఓకేగా ఉన్న కంటెస్టెంట్లు మరి తోపులుగా లేరు ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ లో పోల్చుకుంటే. బట్ మిస్ అపూర్వ ఇస్ గ్రేట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఆవిడకున్న కన్విన్షన్, పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది. సో ఇది మా ఓవరాల్ ఎపిసోడ్ అయితే ఇలా అనిపించింది. కొందరికి అన్యాయం జరగడం, ఈ జడ్జిలు ఈగోలు ఇలా సరిగ్గా చేస్తున్నారు లేదా, మరి మీకు మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకొని మర్చిపోతే నెక్స్ట్ వీడుకుంటాం. బొబ్బాయి టాటా. అంటిల్ దెన్ ఒక రిక్వెస్ట్ ఇంకోటి కూడా చెప్పేస్తా, మన ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారట. సో ఆల్రెడీ టాప్ 15 జరిగిపోయింది కాబట్టి చిన్న షూట్ అప్డేట్ ఉంది కాబట్టి సో ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. మన కళ్యాణ్ పడాల, డీమన్ పవన్, హరీష్, దివ్య వీళ్ళందరూ వచ్చి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట. ఇది ఉన్న అప్డేట్, షూట్ అప్డేట్ అయితే. సో నెక్స్ట్ వీడియో ఉంటాము. బై టాటా.